హలో అక్వామన్, నేను ముందే చెప్పాను ఈ విధంగా జరుగుతుంది అని. ఇంతకీ ఏం జరిగిందిరా అంటారా? మన అవతార్ గాడు కొత్త ప్యారెట్ ని పిచ్చా కొడుతున్నాడు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. ఎప్పుడైనా మీ ఆక్వేరియంలో ఫిషెస్ కొట్టుకుంటుంటే వాటి మధ్య అగ్రెషన్ ఆపడానికి ఒక మంచి టిప్ చెప్తా వినండి. అదే ఈ ఎటకారం తగ్గించుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. అర్థమైందా? ఏం లేదు, మీ ఆక్వేరియంలో హైడింగ్ స్పాట్స్ పెంచడమే. ఈ హైడింగ్ స్పాట్ పెట్టడం వల్ల ఏమైందంటే అగ్రెసివ్గా ఉన్న చేప ఆ హైడింగ్ స్పాట్ లో దాంకొని అదే దాని టెరిటరీ అనుకొని అందులోనే ఉంటది. సో దెబ్బలు తినే చేప స్వేచ్ఛగా తిరుగుతుంది. చాలా ఎదిగిపోయావనా నువ్వు? అంతటి అభిమానం లేరా అన్నా, నీకు బుర్ర ఎక్కువన్నా. అదిగొని చూసారా, అవతార్ గాడు వెళ్ళి ఆ హైడింగ్ స్పాట్ లో దాంకుంటున్నాడు. మన దెబ్బలు తినే చేప స్వేచ్ఛగా బయట ఉన్నాడు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? హైడింగ్ స్పాట్ పెట్టాక కొంచెం అగ్రెషన్ తక్కువైనట్టే అనిపించింది. ఒకవేళ ఎక్కువైనా నేను ఫర్దర్ గా ఏం చేయాలో అవి చేస్తాను. అయినా వీటికి పొద్దున్నుంచి ఫీడింగ్ చేయలేదు, సో ఇప్పుడు ఫీడింగ్ చేసేద్దాం. చలో. ఈ ఆక్వేరియంలో ఉన్న అన్ని ఫిషెస్ కి ఫీడ్ చేయడానికి నేను ఎక్కువ ప్యాలెట్స్ తీసుకోను, జస్ట్ రెండే. ఇంకా ప్యాలెట్స్ ని నీట్ గా క్రష్ చేసేసేస్తాను. ఇంకా మన పోలార్ ప్యారెట్స్, టెట్రాస్ అన్ని నీట్ గా తినేస్తాయి. నా దగ్గర ఉన్న అన్ని ఆక్వేరియంస్ లో నాకు ఈ ఆక్వేరియం అంటే పిచ్చగా ఇష్టం. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు నిజంగా నన్ను ఎవరన్నా వచ్చి స్వర్గాన్ని చూస్తావా, ఒక మంచి ఆక్వేరియం ని చూస్తావా అని అడిగితే, స్వర్గంలో అయితే ఏముంటది, రంభ, ఊర్వశి, మేనక. అదే మంచి ఆక్వేరియంలో ఎంత అందమైన చేపలు ఉంటాయి. సో స్వర్గాన్నే చూస్తా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.